శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. రాబోతున్నటువంటి అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు గురువు అతిచార స్థితిలోకి ఆల్రెడీ గురు అతిచార స్థితిలోనే ఉన్నాడు ఈ యొక్క సంవత్సరంలోనే. అందుకనే మనం చూస్తున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ లేకుండా ఉంటే జరుగుతున్నటువంటి స్థితి కానీ రాబోతున్నటువంటి అక్టోబర్ 19వ తారీఖు నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు గురువు యొక్క మార్పు అనేది జరుగుతున్నది. గురువు అతిచార స్థితిలోకి అంటే 0.04 డిగ్రీస్ నుంచి తన యొక్క మార్పు అనేది 0.20కి మారాడు. ఆల్రెడీ 0.20లో నడుస్తున్నాడు. అంటే మిథునంలో ఉన్నటువంటి గురువు అలాగే 0.20, 0.21 అట్లా ఫాస్ట్గా వెళ్తూ తర్వాత కొంచెం స్లో డౌన్ అవుతూ తన యొక్క మార్పు అనేది గతి అనేది మారుతున్నది. అంటే మిథునంలో నుంచి మారుతూ కర్కాటకంలోకి వెళ్తున్నాడు. కర్కాటకంలో ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు. మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే వంగర ఆస్ట్రోలో నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఇక గతి అనేది ఎలా మారబోతున్నది. ఈ యొక్క సంవత్సరం నుంచి గురువు అతిచార స్థితిలో ఉండబోతున్నాడు. ఇక గురువు అతిచార స్థితి 8 సంవత్సరాల పాటు గురువు అతిచార స్థితిలో ఉంటున్నాడు అన్నమాట. గురువు అతిచార స్థితిలోకి వెళ్ళిన తర్వాత అంటే రాబోతున్నటువంటి అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు గురువు ఇంకా స్పీడ్ మూమెంట్లోకి అంటే గురువు అక్టోబర్ 19లోకి తన యొక్క మార్పు కర్కాటకంలోకి వెళ్తాడు. డిసెంబర్ 5వ తారీఖు వరకు కర్కాటకంలో ఉంటాడు. డిసెంబర్ 5వ తారీఖు నుంచి మళ్ళీ వక్రగతిలో మళ్ళీ రెట్రోగ్రేడ్ మూమెంట్లో వక్రగతిలోకి మారి తిరిగి మళ్ళీ తన యొక్క స్థితి వచ్చేటప్పటికి మిథునంలోకి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది అన్నమాట. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి రోజులు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. యాక్చువల్గా వక్రగతిలో వచ్చేటప్పటికి రెట్రోగ్రేడ్ మూమెంట్ అంటారు. మనకు గ్రహాల్లో వచ్చేటప్పటికి చారస్థితి అతిచార స్థితి అనేది ఉంటుంది. ఈ యొక్క గురువు అతిచార స్థితి అనేది మనం చూసుకున్నట్లయితే 1938 నుంచి 1945 వరకు జరిగింది. యాక్చువల్గా ఆ 1938 తర్వాత మళ్ళీ గురువు అతిచార స్థితి జరుగుతున్నది ఇప్పుడే అన్నమాట. గురువు అతిచార స్థితి ఎప్పుడైతే జరుగుతుంటుందో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది మనం చూద్దాం. ముందుగా గురువు అతిచార స్థితితో పాటు గురువు మందగమనం కూడా ఉంటుందన్నమాట. అంటే ఒక సంవత్సరం పాటు గురువు ఒక రాశిలో ఉండాల్సినటువంటి గురువు కొన్నిసార్లు గురువు దానికన్నా ఎక్కువ టైం ఉండటం జరుగుతుంది. అతిచార స్థితికి రెట్రోగ్రేడ్కి కన్నా ఇంక 3వ స్థితి అన్నమాట. ఇటువంటి ప్రభావం కూడా వచ్చేటప్పటికి మనం 2021, 2019, 20, 21 ఈ టైంలో కూడా చూసాం. అప్పుడు మనకు లాక్డౌన్ జరిగింది. ఇప్పుడు గురువు అతిచార స్థితి అనేది స్టార్ట్ అయింది. గురువు అతిచార స్థితి జరుగుతున్నప్పుడు ఆర్థిక మాంద్యం అనేది ఉంటుంది. మనీ ఫ్లో అనేది డిఫరెంట్గా ఉంటుంది. మరియు అదేవిధంగా ఫైనాన్షియల్గాను ఫుడ్కి కొన్ని ప్లేసెస్లో ప్రపంచంలో కొంచెం ఇలాంటి కష్టాలు అనేవి ఉంటాయి. వాటితో పాటు బంగారం రేట్ అనేది బాగా పెరగటం, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి రేట్ రావటం అనేది జరుగుతుంది. గురువు యొక్క ప్రభావం అనేది ప్రపంచం మీద ఉండటంతో పాటు ద్వాదశ రాశుల వారి మీద కూడా ఉంటుంది. ముఖ్యంగా గురువు వచ్చేటప్పటికీ విద్యా సంబంధితమైన విషయాల్లోనూ, గృహంలో కొనుక్కోవటంలోను, వాహనం కొనుక్కోవటంలోను, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోను, మరియు అదేవిధంగా వైవాహిక జీవితం ఆరంభించటంలోను, వైవాహిక జీవితంలో ప్రశాంతతని, సంతాన ప్రాప్తిని, మరియు అదేవిధంగా కుటుంబంలో ఎదుగుదలని వీటన్నిటికీ మూలకారకంగా గురువు ఉంటాడు. ఈ సంవత్సరం నుంచి రాబోతున్నటువంటి 8 సంవత్సరాల పాటు ఇక గురువు అతిచార స్థితిలో ఉన్నప్పుడు గురువు ఒక రాశిలో ఉండకుండా 2 రాశుల్లో ఉంటూ ఉంటాడనమాట. అటువంటి పరిస్థితి రాబోతున్నటువంటి 48 రోజుల పాటు 48 డేస్ ఉంటాడనమాట. అంటే మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్ళి కర్కాటకంలో 48 రోజులు ఉంటాడు. 48 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఈ యొక్క కర్కాటకం నుండి మిథునంలోకి రావడం జరుగుతుందన్నమాట. ఇటువంటి పరిస్థితి ద్వాదశ రాశుల వారి మీద మరియు ప్రతి ఒక్క రాశి వారి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వబోతుంది అనేది చూద్దాం. ఎందుకంటే 48 రోజులు అనేది కూడా ఒక బిగ్ టైం కాబట్టి ఈ టైంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది చూద్దాం. మకర రాశి వారికి ఈ యొక్క గురుగ్రహ సంచారం అనేది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. గురువు సప్తమంలోకి సంచారం చేస్తాడు. సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి సంతానంలో అనుకూలత అనేది పొందగలుగుతారు. ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఈ యొక్క 48 రోజుల పాటు నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి అవకాశాలు అనేది కలిసి రావడం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు. వాటితో పాటు రాశిలో ఉండేటువంటి వారు ఆరోగ్యపరంగాను అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వయోవృద్ధులు ఆరోగ్యపరంగా రికవరీ అనేది బాగుంటుంది. వాటితో పాటు సంతానం ఎదుగుదల అనేది మంచి అనుకూల కలిసి వచ్చేటువంటి
కాలంగానే చెప్పచ్చు. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ధైర్యం అనేది బాగా కలిసి వస్తుంది. ధైర్యంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దాని ద్వారా కొన్ని లాభాన్ని పొందగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు సాధించగలుగుతారు. నూతన వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఇది కలిసి వస్తుంది. రిలేషన్షిప్ మ్యాటర్స్, అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ జీవిత భాగస్వామితో 48 రోజుల పాటు అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పచ్చు. అంటే ఒక దాంపత్య జీవితాన్ని సుఖంగా గడపగలుగుతారు. మరియు అదేవిధంగా జీవిత భాగస్వామితో అనుకూలమైనటువంటి కొన్ని సంఘటనలు, అనుకూలమైనటువంటి జీవితాన్ని తన ద్వారా కొంచెం లాభాన్ని కూడా పొందడానికి అవకాశం అనేది గోచరిస్తున్నది. సప్తమంలోకి గురుగ్రహ సంచారం అనేది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. సుఖమైనటువంటి వైవాహిక జీవితం, ప్రశాంతమైనటువంటి జీవితం ద్వారా కొన్ని అనుకున్నటువంటి కొన్ని కార్యాలు సుసంపూర్ణంగా కంప్లీట్ చేయటం అనేది నిజమైనటువంటి సంతృప్తినిచ్చేటువంటి విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా హౌసింగ్ కన్స్ట్రక్షన్లో ఉండేటువంటి వారు, బంగారం వ్యాపారం చేసేటువంటి వారు, బంగారం షాపులో పనిచేసేటువంటి వారు, పుస్తక రంగం ముద్రణ షాపులు పనిచేసేటువంటి వారు, పుస్తక రంగం ముద్రణ చేసేటువంటి వారు, మరియు అదేవిధంగా ఫుడ్ స్టాల్స్ నిర్వహించేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్, అదేవిధంగా ఇంటర్మీడియట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కానీ ఏవైతే పోటీ పరీక్షలు అయితే ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. అనుకున్నటువంటి పనులు ఏవైతే చేయాలనుకుంటారో అవి సుసంపూర్ణంగా కంప్లీట్ చేయగలుగుతారు. ఏవైతే పనులు పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్లో ఉన్నటువంటి పనులను ముందుకు తీసుకువచ్చి ప్రయారిటీ బేసిస్ మీద వీటిని కంప్లీట్ చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి కలిసి వస్తుంది. ఇక ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, లివింగ్ రిలేషన్షిప్స్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. కుటుంబ పెద్దలతో చెప్పి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. విదేశాన ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు గురువు సప్తమంలో ఉన్నప్పుడు యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి వచ్చేటప్పటికి సరస్వతి యోగంలాగా చెప్పచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు యొక్క పూర్ణ దృష్టి జన్మరాశి మీద ఉండటం వల్ల ఆరోగ్యపరంగానూ అనుకూలంగా ఉంటుంది. ఇదైతే పనులు చేయాలనుకుంటున్నారో ఆ పనుల్ని నిర్మోహమాటంగా చేయటం జరుగుతుంది. మరియు అదేవిధంగా బంధువులు, స్నేహితులు యొక్క ససంపూర్ణమైనటువంటి సపోర్ట్ అనేది ఒక విధంగా కలిసి రావటం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు. ఆర్థికంగా ఎదగడానికి ఉద్యోగపరంగా మార్పు చేర్పుల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అవి కలిసి వచ్చే విధంగా కూడా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు యొక్క సంచారం అనేది ఏదైతే 48 రోజుల పాటు జరుగుతుందో అది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. రావలసినటువంటి డబ్బు సరైనటువంటి సమయంలో కలిసి రావటం, కుటుంబంలో ఒకరికి మళ్ళీ ఉద్యోగ ప్రాప్తి కలగటం, కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవటం అనేది నిజమైనటువంటి ప్రతిఫలంగానే చెప్పచ్చు. రాశిలో ఉండేటువంటి వారు మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాల కోసం గురువు యొక్క సానుకూలమైనటువంటి ఫలితాల కోసం ముఖ్యంగా వచ్చినప్పుడు గురుగ్రహ మంత్రజపం చేయటం, మరియు అదేవిధంగా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, మేధా దక్షిణామూర్తి శ్లోకంతో పాటు దత్తాత్రేయ స్వామి ఆరాధన అనేది కూడా చేయండి. స్వస్తి.